నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఐబిఎస్ జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక రుగ్మత. అదేవిధంగా ఇందులో కూడా పలు రకాలు ఉంటాయని చెప్తున్నారు. అటు గ్యాస్ట్రైటిస్ అండ్ అదేవిధంగా అల్సర్ గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మూడు రకాల వ్యాధులకు సంబంధించి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటిని ఎలా గుర్తించాలి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంది, ఇలాంటి తదితర అంశాలన్నీ కూడా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఇనామ్ గారు. మనతో పాటు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ఫైన్, అబ్సల్యూట్లీ. ఎస్ డాక్టర్, సో ఈ ఐబిఎస్ గురించి ముందుగా మాట్లాడితే అసలు ఈ ఐబిఎస్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది? ఐబిఎస్ అంటే చూడండి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నట్లు చెప్తామన్నమాట దీనికి. సో దీని పేరులోనే మనకు కనబడుతుంది ఇరిటబుల్ అంటే మన బవల్స్ ఒకవేళ ఇరిటేట్ అవుతున్నాయి అంటే దానికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము. సో బవల్స్ అంటే పేగులు మనకు చిన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగులు ఉంటాయి. సో పెద్ద పేగుల్లో మనకు ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో ఈ పెద్ద పేగుల్లో ప్రాబ్లం వచ్చేసి కొన్ని లక్షణాలు అనేటివి బయటపడడం జరుగుతుంది. దానికి మనం ఐబిఎస్ అన్నట్లు చెప్తామన్నమాట. ఇప్పుడు ఈ ఐబిఎస్లో ఏంటంటే అండి, ఇది మనకు ఆటో ఇమ్యూన్ కూడా ఉండొచ్చు. ఇదేంటంటే మనకు గట్ బ్రెయిన్ యాక్సిస్తో కూడా ప్రాబ్లం కావచ్చు. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటే ఇప్పుడు మన బాడీలో ఎన్ని గ్రంథులు ఉన్నాయో అన్ని గ్రంథులు మనకు బ్రెయిన్ అనేది నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి మన పెద్ద పేగులకి వెళ్ళే సిగ్నల్స్ డిస్టర్బ్ అవ్వడం అనేది జరగడం ఉంటుంది ఇక్కడ. దానివల్ల ఆ పేగులు అనేటివి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి కొంచెం ఎక్కువ పని చేయడం కానీ లేదంటే తక్కువ పని చేయడం కానీ జరుగుతుంది అన్నమాట. దానికి మనం ఐబిఎస్ అన్నట్లు చెప్తాము. అండ్ ఈ ఐబిఎస్ అనేది చాలా మందిలో ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 10 to 20% ఆఫ్ పాపులేషన్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ వాళ్ళకు తెలియదు ఇది ఒక ప్రాబ్లం అన్నట్లు. ఎందుకంటే అందరూ ఇది నార్మల్ అని అనుకుంటారనమాట. సో అలా కాకుండా అది మ్యాక్సిమం జనాల్లో చూస్తుంటాము. సో ఐబిఎస్ ఈజ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నమాట. ఓకే, సో డాక్టర్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అండ్ ఇంకొకటి కూడా చాలా మందికి సాధారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మనం చూస్తుంటాం. సో కంపేర్ టు దాట్ ఐబిఎస్ కి సాధారణంగా జీర్ణ సమస్యలకి తేడా ఏంటి, ఏ రకంగా గుర్తించాలి దీన్ని? ఐబిఎస్ కి నార్మల్ వేరే డిసీజెస్ కి తేడా ఏముంటదంటే, వేరే డిసీజెస్లో ఫిజికల్ చేంజెస్ అనేది మనం చూస్తామన్నమాట. ఫిజికల్ చేంజెస్ అంటే ఇప్పుడు లోపల కొంచెం బర్నింగ్ కానీ ఎండోస్కోపీ చేసి చూస్తే ఏదో ఒక ప్రాబ్లం అనేది అక్కడ దొరుకుతుంది. అక్కడ మీకు రెడ్నెస్ అనేది, ఎరోజన్స్ అనేటివి ఏదైనా కనబడుతుంది, లేదంటే అల్సర్స్ ఫామ్ అవ్వడం అయినా కనబడుతుంది. కానీ ఐబిఎస్లో ఏముంటుందంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ రావడం జరుగుతుంది. మీకు బ్లడ్ రిపోర్ట్స్ చూసినా నార్మల్ ఉంటుంది, మీకు ఎండోస్కోపీ చేసినా నార్మల్ ఉంటుంది, కొలోనోస్కోపీ చేసినా నార్మల్ ఉంటుంది, సిగ్మోడిస్కోపీ చేసినా నార్మల్ ఉంటుంది. అంటే ఫిజికల్గా మీకు ప్రాబ్లం అనేటివి ఉండదు అన్నమాట. అయినా వాళ్లకు లక్షణాలు వస్తూ ఉంటాయి. సో ఇలా ఉంటే దానికి మనం ఐబిఎస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఐబిఎస్లో ఏం లక్షణాలు ఉంటాయి అండ్ హౌ టు ఐడెంటిఫై ఐబిఎస్ ప్రాబ్లం అన్నట్లు మనం చూసుకున్నాం అనుకోండి. ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ఐబిఎస్లో మనకు రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐబిఎస్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఐబిఎస్ సి అంటాము, అంటే ఇక్కడ కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఐబిఎస్తో సహా కాన్స్టిపేషన్ ఎక్కువ ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఐబిఎస్ సి అంటాము. సి అంటే కాన్స్టిపేషన్ అండ్ డి అంటే డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఐబిఎస్ ఏ అంటాము. ఐబిఎస్ ఏ అంటే ఆల్టర్నేట్, ఒకసారి డయేరియా అనిపించడం, ఒకసారి కాన్స్టిపేషన్ అనేది అనిపించడం. సో ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటుంది అంటే, మోషన్ పాస్ చేస్తున్న ముందు లేదంటే ఆ అర్జ్ వచ్చిన ముందు, నేను మోషన్ పోవాలి అన్నట్లు ఫీలింగ్ వచ్చిన ముందు ఏంటంటే వాళ్ళకు కడుపులో నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లోపల మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి మన పేగుల్లో. ఇప్పుడు నార్మల్లీ మనం ఫుడ్ తిన్న తర్వాత అది మన స్టమక్లో ఈసోఫిగస్ మూలన స్టమక్లో వెళ్ళడం, స్టమక్ నుంచి చిన్న పేగుల్లో స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళడం, అక్కడ నుంచి మనం కూర్చునే ఉంటాం కదా, ఎలా మూవ్ అవుతుంది అది, ఎలా మొత్తం జిగ్జాగ్ ఉంటుంది అది
మన పేగులు ఎలా మూవ్ అవుతుంది అంటే దాంట్లో ఒక స్పెసిఫిక్ మూమెంట్ అనేది ఉంటుంది. అది పేగు ఉంది ఇక్కడ, ఇది మొత్తం పేగు అనుకోండి. సో ఇది ప్రెస్ అయిపోవడం జరుగుతుంది, ఇలా చిన్నగా అయిపోతాయి. సో ఇక్కడ ఉన్న ఫుడ్ అనేది ముందుకి మూవ్ అవుతుంది, మళ్ళీ ఇది చిన్నగా అయిపోతుంది, ప్రెస్ అయిపోతుంది, ఇది ముందుకు మూవ్ అవుతుంది. సో ఇది కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ మన పేగుల్లో జరుగుతూ ఉంటుంది. దానికి పెరిస్టాటిక్ మూమెంట్ అంటాం అన్నమాట. సో ఈ మూమెంట్స్ మూలననే మనకు ఫుడ్ అనేది ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఐబిఎస్లో ఏమవుతుందంటే ఈ మూమెంట్స్ మొత్తం ఫాస్ట్ అయిపోవడం అయినా జరుగుతుంది, బికాస్ డిస్రప్షన్ ఉంది, అంటే మై బ్రెయిన్ కరెక్ట్గా వస్తలేవు. దాని మూలన ఐదర్ స్పీడ్ అయిపోవడం లేదంటే స్లో అయిపోవడం. స్పీడ్ అయిపోయింది అనుకోండి మీకు డయేరియా వచ్చేస్తుంది, డయేరియా అంటే లూజ్ మోషన్స్ వచ్చేస్తాయి. అదే మీకు చాలా స్లో అయిపోయింది అనుకోండి కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. సో ఐబిఎస్లో మనకు స్టమక్ పెయిన్, ఈ మూమెంట్ స్పీడ్ అవ్వడం వల్ల, డిస్టర్బ్ అవ్వడం వల్ల స్టమక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట, పొట్ట నొప్పి రావడం జరుగుతుంది. దాంతో సహా కొంచెం మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా పూర్తిగా ఫ్రీ కాలేదు, పూర్తిగా మోషన్ పాస్ చెయ్యలేదు నేను, ఇంకా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అన్నట్లు అనిపించడం, దానికి టెనెస్మస్ అంటాం అన్నమాట. సో కాన్స్టిపేషన్ అవ్వడం లేదంటే డైరియా అనిపించడం, దాంతో సహా పూర్తిగా మోషన్ పాస్ చేయలేదు అన్నట్లు అనిపించడం, కొంతమందికి అన్డైజెస్టెడ్ పార్టికల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. అండ్ దీంతో సహా ఏంటంటే మ్యూకస్ రావడం జరుగుతూ ఉంటుంది. మ్యూకస్ అంటే ఒక లిక్విడ్ అన్నమాట, చాలా జిగురు పదార్థం అంటాం కదా, అలా జిగురు పదార్థం అనేది వాళ్ళకు స్టూల్స్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెష్ అవుతున్నప్పుడు, క్లీన్ చేసుకుంటున్నప్పుడు మీకు అనిపిస్తుంది సంథింగ్ స్టికీ లాగా చేతులకి తగులుతుంది అన్నట్లు. సో ఇలా మ్యూకస్ డిశ్చార్జ్ ఉంటుంది. అండ్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. అబ్డామినల్ పెయిన్తో సహా కొంతమంది కొంచెం నాషియాటిక్ ఫీలింగ్, అంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ పూర్తిగా ఫ్రీ కాలేదు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రీక్వెంట్గా వాళ్ళు మోషన్స్కి వెళ్తూ ఉంటారనమాట. సో ఫ్రీక్వెంట్ స్టూల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఫ్రీక్వెంట్ పోతున్నాం అయినా కాన్స్టిపేషన్ వస్తుంది, లేదంటే ఫ్రీక్వెంట్ పోతున్నాం అయినా డయేరియా వస్తుంది. బార్ పోతున్నాము, అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం హార్డ్ స్టూల్ వచ్చి మళ్ళీ వాటరీ వచ్చేస్తుంది, మళ్ళీ హార్డ్ స్టూల్ వస్తుంది, మళ్ళీ వాటరీ వస్తుంది. సో ఇలా ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే వాళ్లకు ఐబిఎస్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో డాక్టర్ అసలు ఈ ఐబిఎస్ రావడానికి గల కారణాలు ఏంటి? అంటే ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇది ఎక్కువగా ట్రిగ్గర్ అవుతుంది? అండ్ ఇంకొకటి, ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ లో, అంటే మహిళలకు ఎక్కువగా ఉంటుందా లేదంటే పురుషుల్లో ఎక్కువ ఉంటుందా, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరిలో కూడా కనిపిస్తుంది? నో, ఇది ఏజ్ స్పెసిఫిక్ లో ఉంటది అనమాట. ఇది ఫీమేల్స్ లో ఎక్కువ ఉంటుంది మేల్స్తో కంపేర్ చేస్తే. సో ఫీమేల్స్లో డబల్ ఉంటుంది అనమాట. ఒక 10 మెంబర్స్కి మేల్స్కి ఉందంటే 20 మెంబర్స్ ఫీమేల్స్కి ఇది ప్రాబ్లం ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇది యూజువల్లీ ట్రిగర్ అవుతుంది మనకు 40 తర్వాత ఉంటుంది అనమాట. 20స్లో 30స్లో అంతగా మనం చూడము, కానీ 40 ఇయర్స్ తర్వాత ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అండ్ దేనివల్ల వస్తుంది ఇది అన్నట్లు చూసుకుంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు గట్ బ్రెయిన్ యాక్సిస్ డిస్టర్బ్ అవుతే రావడం జరుగుతుంది. దాంతో సహా మీకు నరాలలో, అంటే మీ పేగుల్లో మనకు నరాలు టచ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ నరాలు అనేటివి చాలా అంటే చాలా సెన్సిటివ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలా సెన్సిటివ్ అవ్వడం మూలన కూడా మనకి ప్రాబ్లం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో సహా ఈ సెన్సిటివిటీ, చాలా ఎక్కువ సెన్సిటివిటీ ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ అనేటివి మనకు పడవు అన్నమాట. సో అది అందరికీ డిఫరెంట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం చూస్తాము డైరీ ప్రోడక్ట్స్తో ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది. అంటే డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ అండ్ మిల్క్ నుంచి తయారైన ప్రోడక్ట్స్, అది కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, గీ కానివ్వండి, లేదంటే స్వీట్స్ కానివ్వండి. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది కొంతమందికి ఉంటుంది. దానివల్ల ఏంటంటే తీసుకున్న తర్వాత వాళ్ళకు మోషన్స్ డిస్టర్బ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఐబిఎస్ అనేది ట్రిగర్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ చాలా మందిలో చూసినాము ఇట్ ఈస్ ఆల్సో గెట్ ట్రిగర్డ్ విత్ ఇమోషన్స్ అన్నమాట. అంటే చాలా స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కొంచెం టెన్షన్ తీసుకున్నామా వెంటనే బాత్రూమ్కు పోవాలి,
కొంచెం భయపడినామా బాత్రూమ్కి పోవాలి, కొంచెం చాలా ఖుష్ అయినాము, చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాము, ఆ టైం కూడా బాత్రూమ్కి వెళ్ళాలి. సో ఇలా మనకు స్ట్రెస్ మూలన కూడా ట్రిగర్ అవుతుంది, ఫుడ్ ఐటమ్స్ మూలన కూడా ట్రిగర్ అవుతుంది. ఫుడ్ ఐటమ్స్ యాజ్ ఐ సెడ్ మిల్క్తో చాలా మందికి చూస్తాము, కానీ ఓన్లీ మిల్క్ అని కాదు, అండ్ అందరిలో మిల్కే ఉంటుంది అన్నట్లు కూడా కాదు. వాళ్ళ బాడీ సెన్సిటివిటీ ప్రకారంగా, వాళ్ళ ఎలర్జీస్ ప్రకారంగా వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి స్వీట్తో కావచ్చు, కొంతమందికి పులుపుతో కావచ్చు, కొంతమందికి నాన్ వెజ్తో కావచ్చు, అండ్ కొంతమందికి ఇంకా డిఫరెంట్ ఏదైనా ఫుడ్ మూలన కూడా వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ట్రిగరింగ్ ఫుడ్ మూలన కూడా ఉంటుంది, స్ట్రెస్ మూలన కూడా ఉంటుంది. అండ్ నో డౌట్ మనకు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది, మీ మదర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది, ఫాదర్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే మీకు కూడా ఇన్హెరిట్ ఆ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ విల్ గెట్ ట్రిగర్డ్ మ్యాక్సిమం ఆఫ్టర్ ద 40 years ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ద లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఇది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో డాక్టర్ కమింగ్ టు హోమియోపతి గురించి మాట్లాడుకుంటే అసలు IBS కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అండ్ ఇది కంప్లీట్ గా దీర్ఘకాలిక సమస్య లేదంటే దీన్ని ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలమా? ఇప్పుడు చూడండి, IBS అని ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్తే యూజువల్లీ ఏం చెప్తారంటే ఇది మనం మేనేజ్ చేసుకోవాలండి. అంటే మీకు దేని నుంచి ప్రాబ్లం అవుతుంది, ఏ ఫుడ్ నుంచి ప్రాబ్లం అవుతుంది, అది మీరు అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ కొంచెం లూజ్ మోషన్స్ అయినాయి అంటే ఆ మెడిసిన్ అనేది తీసుకోవాలి. అంటే మేనేజ్మెంట్ మాత్రమే చేయగలుగుతాము. అండ్ ఇది ప్రాబ్లం లాంగ్ డ్యూరేషన్ వరకు ఉంటుంది అన్నట్లు చెప్తాము. కానీ ద గుడ్ న్యూస్ ఈస్ హోమియోపతిలో IBS అనబడే ప్రాబ్లంకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉందన్నమాట. సో IBS ట్రీట్మెంట్ కానివ్వండి, లేదంటే వేరే గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, అన్ని దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అండ్ ఆ ట్రీట్మెంట్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని పేరు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్ అనేటివి ఉంటాయి. దీని నుంచి ఏంటంటే మనకు గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది నార్మల్ అవ్వడం, అండ్ గట్ సెన్సిటివిటీ అనేది తక్కువ అవ్వడం, ఇలా మనకు రిజల్ట్స్ అనేటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నోళ్లతో కూడా ఈ ప్రాబ్లం చూస్తామన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆటో ఇమ్యూన్ కైండ్ ఆఫ్ డిసార్డర్. సో ఆటో ఇమ్యూన్ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉంది, type 1 డయాబెటీస్ ఉంది, వాళ్ళలో ఇది ఎక్కువగా మనం చూసే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి హాషిమోటో థైరాయిడైటిస్ ఉంటుంది, అంటే నార్మల్ భాషలో మనకి థైరాయిడ్ ప్రాబ్లం. సో థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళలో కూడా ఈ IBS అనబడే ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. లేదంటే వేరే ఇతర డిజార్డర్స్ ఉన్నాయి, సో అందులో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. సో హోమియోపతిలో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏదైనా డిసీజ్కి తక్కువ చేసుకోవాలి అంటే మనకు మందులు మాత్రమే తింటా అంటే సరిపోదు. మందులతో సహా మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే నేను మేనేజ్మెంట్ మాత్రమే చేసుకుంటా అంటే కూడా నడవదు. మేనేజ్మెంట్ ప్లస్ మెడిసిన్స్ రెండు కరెక్ట్గా మనం చేస్తే ఈజీలీ దీనికి మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ IBSలో. ఓకే, సో డాక్టర్ ఇంకా కమింగ్ టు గ్యాస్ట్రైటిస్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది? గ్యాస్ట్రైటిస్ అంటే చూడండి, గ్యాస్ట్రైటిస్కి మనం నార్మల్ భాషలో యాసిడిటీ అన్నట్లు కూడా చెప్పొచ్చు అనమాట. సో గ్యాస్ట్రైటిస్లో ఏమవుతుంది, ఐటిస్ అని ఎక్కడైనా వచ్చింది అంటే ఇది ఇన్ఫ్లమేషన్ అన్నట్లు అర్థం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే మనకు కడుపు అంటే స్టమక్, పొట్ట కాదు, మొత్తం పొట్ట అనేది కాదు, ఓన్లీ స్టమక్. సో ఈ స్టమక్ లోపల్లో ఒక మ్యూకోసల్ లైనింగ్ ఉంటుంది అనమాట. మ్యూకోసల్ లైనింగ్ అంటే ఒక జిగురు పదార్థం లాగా మనకు స్టమక్ లోపల్లో ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ ఏంటంటే మనకు స్టమక్లో పడుతున్న యాసిడ్స్ నుంచి మన స్టమక్కి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ కొన్ని సందర్భాల్లో ఈ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనకు లోపల స్టమక్లో కొంచెం వాపు రావడం అనేది జరుగుతుంది. సో దానికి అలా జరుగుతుందంటే దానికి మనం గ్యాస్ట్రైటిస్ అన్నట్లు ప్రాబ్లం చెప్తామన్నమాట. సో ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది
కొంతమందికి క్రానిక్ ఉంటుంది, కొంతమందికి అక్యూట్ ఉంటుంది. అక్యూట్ అంటే ఇది సడన్ రావడం అనేది జరుగుతుంది అండ్ కొన్ని మెడికేషన్స్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కొంతమందిలో ఇది గ్రాడ్యువల్లీ పెరుగుతూ వస్తుంది అనమాట, మెల్లగా పెరుగుతూ వస్తుంది, చాలా రోజుల వరకు ఉంటుంది, తక్కువ అవడానికి చాలా చాలా కష్టం అనేది అవ్వడం జరుగుతుంది. దానికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అన్నట్లు చెప్తామన్నమాట. అండ్ ఈ గ్యాస్ట్రైటిస్లో అగైన్ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అన్నట్లు ఉంటుంది, ఇంకొకటి నాన్ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది. ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అంటే మనకు కడుపులో లోపల యాసిడ్స్ పడిన తర్వాత ఆ లేయర్ డ్యామేజ్ అయిన తర్వాత మొత్తం లోపల రెడ్నెస్ అనేది రావడం జరుగుతుంది. మనం ఎండోస్కోపీ చేసి చూస్తే సో దీనికి మనకు ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అంటాము. ఆ రెడ్నెస్ మళ్ళీ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ అల్సర్స్ లా కూడా కన్వర్ట్ అవుతుంది. అండ్ కొన్ని ఏంటంటే నాన్ ఎరోజివ్ ఉంటుంది అనమాట, అంటే కొంచెం వాపు మాత్రమే ఉంటుంది కానీ కురుపులు రావడం కానీ పూర్తిగా రెడ్ కనబడడం కానీ అలా ఉండదు. దానికి నాన్ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ అన్నట్లు మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అనేది మనకు ఎలా ఉంటుంది అండ్ గ్యాస్ట్రైటిస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, గ్యాస్ట్రైటిస్లో చూడండి హార్ట్ బర్న్ అనేది ఉంటుంది. హార్ట్ బర్న్ అంటే ఈ ఏరియాలో మిడిల్ ఆఫ్ యువర్ ట్రంక్, ఈ ఏరియాలో ఎక్కడ మనకు ఈ రిప్స్ ఎండ్ అవుతున్నాయి మధ్యలో ఇక్కడ వాళ్ళకు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ బర్నింగ్ సెన్సేషన్ చెప్పండి లేదంటే నొప్పి అనేది చెప్పండి, ఈ ప్రాబ్లం ఉంటుంది, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యువర్ చెస్ట్ అన్నమాట. దీంతో సహా ఏంటంటే కొంచెం నాషియాటిక్ ఫీలింగ్ ఉంటుంది. నాషియా అంటే వామిటింగ్ వచ్చినట్లు ఫీలింగ్ రావడం, దానికి మనం నాషియా అంటాము. అండ్ వామిటింగ్ కూడా ఉంటుంది. వామిటింగ్ అంటే అందరికి తెలుసు, వాంతులు రావడం. సో వాంతులు వచ్చినట్లు ఫీలింగ్ కానీ లేదంటే వాంతులు రావడం కానీ అండ్ చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది రావడం కానీ ఇది మనం గ్యాస్ట్రైటిస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో డాక్టర్ కమింగ్ టు ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హోమియోపతిలో దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది? ఇప్పటి వరకు ఈ గ్యాస్ట్రైటిస్ విషయంలో ఎంతమంది సక్సెస్ఫుల్ పేషెంట్స్ని మీరు ట్రీట్ చేశారు? గ్యాస్ట్రైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అనేది మన క్లినిక్లో వచ్చేది, చాలా అంటే చాలా కామన్ ప్రాబ్లం అన్నమాట ఇది. సో గ్యాస్ట్రైటిస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నట్లు చూసుకుంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కే బై గ్యాస్ట్రైటిస్ దేని మూలన రావడం జరిగింది. అంటే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మూలన రావడం జరిగిందా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొంతమందికి ఉంటుంది, సో దానివల్ల రావడం జరిగిందా అన్నట్లు మనం ఫస్ట్ చూసుకుంటాం. సో నార్మల్లీ ఇది హెచ్పివి అనేది ఒక వైరస్ ఉంటుంది అనమాట. సో దాని మూలన ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాము. హెలికో పైలోరి బ్యాక్టీరియా, సో దీనివల్ల ఉంటే మెడిసిన్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ లేదు దీనివల్ల కాదు, మనకు కొన్ని డైట్ పరంగా కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో డైట్ పరంగా ప్రాబ్లం వస్తే ఏ డైట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం పెరుగుతుంది పేషెంట్కి అన్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది డిఫరెంట్ కావచ్చు అందరిలో. కొంతమందికి ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకోవడం మూలన గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది అనమాట. రోజు ఆల్కహాల్ కన్జంప్షన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకు మెడిసిన్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఆల్కహాల్ కన్జంప్షన్ లేదంటే హెచ్పివి వల్ల ఈ ప్రాబ్లం రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళకి మోకాలు నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలా ఉంటుంది. సో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ మాత్రమే తీసుకుంటూ ఉంటారన్నమాట. లేదంటే మెడికల్కి వెళ్ళి అక్కడ ఓన్లీ పెయిన్ కిల్లర్ అనేది తీసుకోవడం లేదంటే ఇంజెక్షన్స్ తీసుకోవడం, పనికి వెళ్ళిపోవడం, సో అలా చేస్తూ ఉంటారు. సో ప్రొలాంగ్ యూస్ అంటే చాలా రోజుల నుంచి మనం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాము, అలాంటి సందర్భాల్లో కూడా మనకు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అండ్ దానికి మెడికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే
ఇతర వ్యాధులు మూలన ఈ ప్రాబ్లం రావచ్చు. ఇతర వ్యాధులు అంటే కొంతమందికి ఎయిడ్స్ లాంటివి ప్రాబ్లం ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ సమ్ ట్రీట్మెంట్స్ మూలన కూడా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ట్రిగర్ అవుతుంది. ట్రీట్మెంట్స్ మూలన అంటే ఇప్పుడు కొంతమంది కీమోథెరపీస్ తీసుకుంటుంటారు, రేడియేషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది రావచ్చు. కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ మూలన కూడా ఈ గ్యాస్ట్రైటిస్ ట్రిగర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఎక్కువగా స్ట్రెస్ ఉంది, ఎక్కువగా ఆలోచిస్తున్నాము, ఆ టైంలో కూడా ఇది పెరిగిపోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే మనకు టైంకి తినకపోవడం, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ లేకపోవడం అనేది ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, రేపు బ్రేక్ఫాస్ట్ చేస్తలేము. ఈరోజు 10 o'clock తింటున్నాము, రేపు డైరెక్ట్లీ 12 o'clockకి తింటున్నాము. సో ఇలా ప్యాటర్న్ మెయింటైన్ చెయ్యకుండా మనం ఒకరోజు మీల్స్ స్కిప్ చేస్తున్నాము, ఒక టైం మీల్స్ స్కిప్ అనేది చేసేస్తున్నాము. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం మనకు ట్రిగర్ అవుతుంది. సో దానికి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. దాని ప్రకారంగా గైడ్ చేస్తామన్నమాట పేషెంట్కి. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ వల్ల ఇది రావడం జరుగుతుంది. అలాగే మనకు స్లీప్లెస్నెస్ కానివ్వండి, లేదంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే రాత్రి నైట్ అవుట్ చేసి ఉంటారు, నెక్స్ట్ డే వాళ్ళకి కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది, గ్యాస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా కడుపు ఉబ్బడం, గ్యాసెస్ రావడం అండ్ కడుపు పొట్టలో బర్నింగ్ సెన్సేషన్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవన్నీ గ్యాస్ట్రైటిస్ లక్షణాలే. సో నిద్ర లేకపోవడం వల్ల కూడా కావచ్చు. సో అలాంటప్పుడు మనం స్లీప్ సైకిల్ అనేది కరెక్ట్ చేసుకోవాలన్నట్లు పేషెంట్స్కి చెప్తూ ఉంటాము. కానీ కొంతమందికి ఏంటంటే ఇన్సోమియా ప్రాబ్లం ఉంటుంది. సో ఇన్సోమియా అంటే నిద్ర లేకపోవడం, రాకపోవడం. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి నిద్ర కరెక్ట్గా రాదు, 2-3 గంటలు వండుకుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్సోమియాకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మనం గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. కొంతమందికి స్ట్రెస్, నేను చెప్పినట్టు స్ట్రెస్ ఉంటుంది, సో డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీ పేషెంట్స్ ఉంటారు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఓన్లీ గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఇవ్వకుండా యాంగ్జైటీ డిజార్డర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ స్ట్రెస్ కంట్రోల్ చేయడం కానీ, సో దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ గ్యాస్ట్రైటిస్కి కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఈ విధంగా మనం ట్రీట్మెంట్ అనేది హోమియో కేర్లో ఇస్తూ ఉంటే ఇది పర్మనెంట్గా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది తక్కువ అవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో డాక్టర్ ఇంకా ఫైనల్ గా మనం అల్సర్ గురించి మాట్లాడుకుంటే ఈ అల్సర్ కి గల కారణాలు ఏంటి, ఇది ఏ రకంగా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో? ఇప్పుడు చాలా మంది వినుంటారు, అల్సర్స్ అయింది, కొంచెం బర్నింగ్ నొప్పి అవుతుందంటే నాకు అల్సర్ అయిందేమో అని అనుకుంటారు. అల్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అన్నమాట. అంటే చాలా రోజుల నుంచి మీకు గ్యాస్ట్రైటిస్ ఉంది, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ దానికి వాడతలేరు, ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ ఉంది. ఆ ఎరోజివ్ గ్యాస్ట్రైటిస్ తర్వాత అల్సర్ తయారవ్వడం జరుగుతుంది. అల్సర్ ఏముంటుంది భయ్ అసలు అన్నట్లు చూసుకుంటే, లోపల స్టమక్లో స్కిన్ లైనింగ్ ఉంటుంది కదా, సో ఆ లైనింగ్ అనేది మ్యూకస్ బ్రేక్ అయిపోవడం అండ్ ఆ లైనింగ్ అనేది బ్రేక్ అయిపోవడం. పొక్కులు అంటాము, మనం మౌత్లో పొక్కులు వస్తూ ఉంటాయి కొంతమందికి. సో అలాంటి పొక్కులు అనేటివి మనకు స్టమక్లో రావడం మూలన మనకు చాలా అంటే చాలా నొప్పి రావడం అండ్ కొంతమందికి వామిటింగ్ కూడా అవుతుంది. అలా ఎలాంటి వామిటింగ్, బ్లడ్ వామిటింగ్ కూడా కొంతమందికి అవుతూ ఉంటుంది. దానికి అల్సర్స్ అని చెప్తూ ఉంటాము. సో ఈ అల్సర్స్ అనేది కాంప్లికేషన్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అండ్ ఆ అల్సర్కి మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది దట్ మైట్ టర్న్ ఇన్ టు ద క్యాన్సర్ కూడా అన్నమాట. కాబట్టి అల్సర్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అండ్ ఎక్కువసేపటి వరకు గ్యాస్ట్రైటిస్ ఉంటే ఉంటుంది. అండ్ అల్సర్స్కి కూడా అది గ్యాస్ట్రిక్ అల్సర్ కానివ్వండి, డియోడినల్ అల్సర్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ అల్సర్ మనకు హోమియో కేర్లో, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అండ్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్ ఉంటుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంచెం టైం పడవచ్చు, బట్ సొల్యూషన్ విల్ బి పర్మనెంట్ అన్నమాట. ఓకే, సో డాక్టర్ ఫైనల్ గా చూసుకుంటే కూడా ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటున్నాయి, నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కూడా, నాట్ ఓన్లీ హోమియో కేర్ ఇంటర్నేషనల్, మనం చాలా చూస్తూ ఉంటాం, గల్లీకి ఒకటి ఇప్పుడు ఉంటున్నాయి. కాబట్టి హోమియో కేర్ ఇంటర్నేషనల్ కి ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు?
హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఎందుకు రావాలి? ద ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అన్నమాట. అండ్ హోమియో కేర్లో రెగ్యులర్లీ సిఎంఈస్ అనేటివి ఉంటాయి, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ డాక్టర్స్కి ఉంటుంది. దాంతో సహా ఏంటంటే ఒక డాక్టర్ ఒక పేషెంట్కి చూస్తున్నారు, ఒక సర్టెన్ టైం అయింది, ఆయనకు ఇంప్రూవ్మెంట్ వస్తలేదు అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ కేసు అనేది రీసెర్చ్ టీమ్ మెంబర్స్కి ఫార్వర్డ్ అయిపోవడం జరుగుతుంది. సో రీసెర్చ్ టీమ్ మెంబర్స్ అనేది చూస్తారు. సో మెయిన్లీ చెప్పడం ఏంటంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ఒక డాక్టర్ కాకుండా ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ పేషెంట్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఒక డాక్టర్తో కాలేదు, వేరే డాక్టర్కి అనేది ట్రాన్స్ఫర్ చేసేయడం, రీసెర్చ్ చేయడం, దానికి మెడిసిన్స్ ఇవ్వడం, ఇలా చేయడం మూలన మీకు ఈ ప్రాబ్లం అనేది తొందరగా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తొందరగా తక్కువైపోవడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ట్రావెలింగ్ చేస్తుంటారు. హోమియోపతిలో ఏంటంటే కన్సిస్టెంట్లీ మెడిసిన్స్ వాడాలి అంటే గ్యాప్ ఇవ్వకుండా మెడిసిన్స్ వాడాలి. ఊరికి వెళ్ళిపోయినా మేము చేయాలి. సో వీ డూ హ్యావ్ కొరియర్ ఫెసిలిటీస్. పేషెంట్స్కి ఫోన్ మీద మాట్లాడి ఒక మంత్ కొరియర్ కూడా పంపిస్తాము. లేదంటే వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 50 బ్రాంచెస్ ఇన్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా అనమాట. ప్రతి పెద్ద సిటీలో మన బ్రాంచ్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి ఇప్పుడు నా దగ్గర జూబ్లీ హిల్స్లో వచ్చారు మీరు, సో నెక్స్ట్ మీరు మీ ఒక కార్డు చూపించాలి, అక్కడ మెడిసిన్స్ అనేది డాక్టర్ కలిసి తీసుకోవచ్చు. సో ఇలా నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ వీ ప్రొవైడ్ ఇన్ హోమియో కేర్ సో దట్ అతి తొందరగా ఈ ప్రాబ్లం పేషెంట్తో తక్కువైపోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించిన. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తారు కదా, ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్, అదేవిధంగా అల్సర్స్ కు సంబంధించి పూర్తి అవగాహన డాక్టర్ ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాం. అండ్ అదేవిధంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్ లో ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఇఫ్ పాసిబుల్ మీకు అవసరం ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.